నాకు రవితేజ గారు నా ఫస్ట్ సినిమా డాన్ సీన్. యాజ్ ఎ డైరెక్టర్గా నాకు లైఫ్ ఇచ్చింది డాన్ సీన్ సినిమా రవితేజ గారు. తర్వాత నాకు మళ్ళా మంచి లైఫ్ యూటర్న్ అంటారు కానీ లైఫ్ యూటర్న్ అంటారు దాన్ని. అంటే లైఫ్ అంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఛాన్స్ అదొక లైక్ ఒక ఆపర్చునిటీ బ్రేక్. యా opportunity is bigger than anything Raviteja garu these days, but he has proven himself. లైఫ్ అంటే ప్రూవ్ అంటే అతనిలో ఆ టాలెంట్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. నేను తన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కువ మాట్లాడతాను. తన అసిస్టెంట్ వెంకీ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ తను. సో అప్పటి నుంచి ఏమి అసలు సడన్గా ఈ సబ్జెక్ట్ చెప్పంగానే నువ్వా అని అనుకున్నాను నేను. సో లైక్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ ఇట్ హ్యాపెండ్ అంతే. సో దాంతో కాన్ఫిడెన్స్ ఎప్పుడు సినిమా బాగుంది, హిట్ అయింది, సో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కదా డెఫినెట్గా. దట్స్ వాట్ హ్యాపెండ్. కరెక్ట్ వర్డ్ అది. సో లైఫ్ ఇస్తే ఎవరో ఎవరికి లైఫ్ ఇవ్వడండి. లైఫ్ ఇవ్వటం అనేది రాంగ్ వర్డ్. ఇట్స్ ఛాన్స్ ఇవ్వటం, మంచి ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేయటం. ఎందుకంటే నన్ను ఒకళ్ళు ఎంకరేజ్ చేసిన వాళ్ళే. సో నాకు ఎంత కుదిరితే నన్ను ఎంకరేజ్ చేస్తాను. కరెక్ట్ కరెక్ట్. అంటే నా యాజ్ ఎ డైరెక్టర్గా నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అలానే నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది డైరెక్టర్లకి ఫస్ట్ ఫిల్మ్ ఇచ్చింది రవితేజ గారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రూవ్ చేసుకున్నారు. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, వెరీ హ్యాపీ. సో అది నాకు థర్డ్ ఫిల్మ్ మళ్ళీ ఇది డాన్ సీను, బల్పు, తర్వాత మళ్ళీ క్రాక్. సో ఏంటంటే నాకు రవితేజ గారితో చేయటం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అంటే దాన్ని ఎలా చెప్పాలంటే నేను ఎప్పుడు ఎక్కడ కూడా వ్యక్తపరచలే. ఒక ఆయనకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. నేను ఎప్పుడు అంటే సినిమా చేసే ఎప్పుడు కూడా నేను సార్ మీ ఫ్యాన్ సార్ అని నేను చెప్పాను. నాకు బేసిక్గా నాకు నా ఒక కథ అనుకుంటున్నప్పుడు కానీ, లేకపోతే ఒక డైలాగ్ అనుకుంటున్నా, లేకపోతే ఒక సిచ్యువేషన్ అనుకుంటున్నా, నాకు రవితేజ గారు అలా ఊహించుకొని నేను స్క్రిప్ట్ చేసుకునేవాడిని. సో అంటే ఆ థియేటర్లో ఆయన్ని నేను అలా ఎంజాయ్ చేసేవాడిని. సో మనం ఏమైతే ఒక ఫ్యాన్గా, ఒక ఆడియన్గా మన హీరోని ఎలా చూపించాలనుకుంటాం నేను అలానే చూపిస్తాను. సో అది మాకు బాగా కుదిరింది. వేవ్ లెంత్, సూపర్ వేవ్ లెంత్ రవితేజ గారు. అంటే ఎలా అంటే డైరెక్టర్స్ ఆర్టిస్టు. నాకు రాజమౌళి గారికి నేను డాన్ సీను సినిమా ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడు పూజ పిలవటానికి నేను రాజమౌళి గారి ఇంటికి వెళ్ళాను. వెళ్తే సార్ ఇట్లా మార్నింగ్ పూజ ఉంది సార్, మీరు ఒకసారి రావాలి. అప్పుడు ఆయన మర్యాద రామన్న సినిమా చేస్తున్నారు. అక్కడే రామానాయుడు స్టూడియోలోనే వాళ్ళ సాంగ్ ఏదో చేస్తున్నారు, మీరు పక్కనే కదా సార్ అండి సార్ అంటే ఆయన ఒక నిమిషం ఆగి రవితేజ తోటి ఇంతకుముందు వర్క్ చేసావా అన్నారు. అసిస్టెంట్గా నేను వెంకీ చేశానంటే అవునా, ఒకటి అడిగితే 3 ఇస్తారు. సో నీకు తెలిసే ఉంటుంది అన్నాడు. సో నీకు వెరీ లక్కీ, నువ్వు అలాంటి ఆర్టిస్ట్ తోటి నువ్వు ఫస్ట్ టైం డైరెక్ట్ చేయటం అనేది మంచి అని నాకు. తర్వాత నాకు తారక్ కూడా నేను కంత్రి చేశాను ఎన్టీఆర్ గారితో. నేను వెళ్ళి చెప్పడంలోనే రవణ్ తోట నీకు సూపర్ అంటే అలా అంటే అందరూ కూడా వెరీ పాజిటివ్ పర్సన్ లాగా ఫీల్ అవుతారు. అంటే ఆ ఎనర్జీని ఇప్పుడు నిన్న కూడా మా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటారు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటారు, మెగాస్టార్ ఫ్యాన్స్ ఉంటారు. అందరు ఫ్యాన్స్ కూడా అందరు ఫ్యాన్స్ కలిపితే రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ ఇష్టపడేటువంటి అందరూ ఇష్టపడతారు. అందరూ కూడా యూనివర్సల్గా ఇష్టపడతారు.